ఇప్పుడు ఇండియా మొత్తం ఐపీఎల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇటువంటి నేపథ్యంలో ఐపీఎల్కి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు ఆర్టీవీ కూడా సిద్ధమైపోయింది. ఫస్ట్ అప్డేట్ మీరు చూస్తున్నారు. ఐపీఎల్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కింద చెప్పుకోవాలి. ఇది కాస్త కొంతమంది అభిమానులకు కాస్త ఆందోళన కలిగించే అంశం. ముంబై ఇండియన్స్కి సంబంధించి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు షాక్ తగలబోతోందా? ముంబై ఇండియన్స్కు ఈ సీజన్లో స్టార్ బౌలర్ బుమ్రా ఆడటం కష్టమైన మాట, అటువంటి చర్చ జరుగుతోంది. వెనుముక గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు బుమ్రా. గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు బుమ్రా. మార్చి 22 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతోంది. 23న చెన్నైతో ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. అంటే ఈ రోజు నుంచి కరెక్ట్గా చెప్పుకుంటే దాదాపుగా 9 రోజులు లేకపోతే 8 రోజుల కింద చెప్పుకోవాలి. అంటే వారం రోజులు అటు ఇటు చూసుకున్నా. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టులో బుమ్రా ఆలస్యంగా చేరే అవకాశం ఉంది. బుమ్రా హెల్త్పై ఇప్పటివరకు కూడా బీసీసీఐ మెడికల్ టీం ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. ముంబై తరపున 133 మ్యాచ్లు ఆడాడు. 133 మ్యాచ్లు ఆడాడు బుమ్రా. 165 వికెట్లు తీశాడు బుమ్రా. ఈ నేపథ్యంలో బుమ్రా లేకపోవడం ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతోంది? అట్ ద సేమ్ టైం ముంబై ఇండియన్స్కి బెడిసి కొట్టే అవకాశం ఉందా? ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి మనం చూసాం, అక్కడ లక్కీగా స్పిన్నర్లు ఉన్నారు కాబట్టి ఇండియా గట్టెక్కిందంటూ చర్చ జరుగుతోంది. కానీ పిచ్కి సంబంధించి కూడా బట్ అక్కడ సినారియో వేరు, ఇక్కడ సినారియో వేరు. ఇలా చూడాలా? లేకపోతే ముంబై ఇండియన్స్కి సంబంధించి ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఎటువంటి ఇంపాక్ట్ చూపించవచ్చు బుమ్రా లేకపోవడం? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్, ఇన్ఫాక్ట్ సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సుధీర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సుధీర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సచిన్, చెప్పండి. గుడ్ ఈవినింగ్. రైట్ సుధీర్ గారు, బుమ్రా లేకపోవడం ముంబై ఇండియన్స్కు ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? ఏదైనా ఇబ్బందికర వాతావరణం ఉందనుకోవాలి అక్కడ? బుమ్రా లేని లోటు చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే T20 ఫార్మాట్ లో ముంబై టైటిల్ గెలిచినప్పుడల్లా కూడా హిస్ రోల్ వాజ్ బిగ్. అండ్ ఇండియన్ టీమ్ లోనైతే అఫ్ కోర్స్ ఎంత బిగ్ అనేది మనం చూస్తూనే వచ్చాం. అండ్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు అతనికి బ్యాక్ ఇంజరీ కావడం అండ్ ఆ తర్వాత రెస్ట్ కోరారు. అండ్ ఈ వాజ్ సెంట్ ఫర్ రీహాబిలిటేషన్ కూడా బెంగళూరు వెళ్ళడం చూసాం. ఆ తర్వాత కూడా కొంచెం కోలుకున్నట్టుగా అనిపించింది. అండ్ ఈ వాజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద ఛాంపియన్స్ ట్రోఫీ. సచిన్ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడతారని అనుకున్నారు. బట్ అగైన్ నేను అనుకుంటాను బీసీసీఐ అటువంటి డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఎందుకంటే అతని ఇంజరీ అగ్రివేట్ కాకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ఈ T20ల కంటే వన్డే మ్యాచెస్ కంటే బుమ్రాను టెస్ట్ మ్యాచెస్ లో చాలా ఇంపార్టెంట్ బౌలర్ గా గమనిస్తూ వచ్చారు. అండ్ దట్టు ఇంగ్లాండ్ తోటి ఇప్పుడు 5 టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి కనుక మేబీ ఆ ఉద్దేశంలో అతనికి కొంచెం రెస్ట్ ఇచ్చారా ఛాంపియన్స్ ట్రోఫీలో, అలా అనిపించింది. బట్ అది ఇంజరీ కూడా కొంచెం ఇంకా పూర్తిగా కోలుకోలేదు అతడు. ఎందుకంటే ఇప్పుడు షేన్ బాండ్ కూడా నేను ఒక ఇంటర్వ్యూలో అన్నాడు కదా, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అదే స్పేస్ లో ఇంజరీ అయినట్లయితే ఐ థింక్ ఇట్ విల్ బి ఆల్మోస్ట్ ముంబై యొక్క కెరియరే చాలా జేపాడిలో ఉంటుందని చెప్పాడు, డేంజర్ లో ఉంటుందని చెప్పాడు.